హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. పార్ట్ 2లో అరుణాచలం అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దాదాపు అరుణాచలానికి అయితే మిడ్ నైట్లో చేరుకున్నాము ఫ్రెండ్స్. చూడొచ్చు, అరుణాచలానికి వెళ్ళేసరికి రాత్రి 1 అయింది. చూడొచ్చు, ఆ గోపురం వెనుక భాగం ఉన్న గోపురం, వెస్ట్ సైడ్ గోపురం, అక్కడికి వెళ్ళి కార్ పార్కింగ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక పొద్దున్నే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వచ్చాము. చూడొచ్చు అరుణాచలం యొక్క వీధులు ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఇటు ముందుకు వెళ్తే ఫ్రంట్ గోపురం అయితే మనకు దర్శనం ఇస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, వచ్చేసాము. ఇది ఆ అరుణాచలం యొక్క ఫ్రంట్ వ్యూ. ఇది తూర్పు బాగాన ఉన్న లొకేషన్ అన్నమాట. ఇక్కడనే ప్రతి ఒక్కరు వారి యొక్క మొక్కులు కానీ, మరియు ఆ దీపాలు వెలిగించడం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ ఇక్కడనే జరుగుతుంటాయి. సో అక్కడి నుండి మేమైతే ఆ రమణ మహర్షి అండ్ స్కంద మహర్షి వాళ్ళు ఆ ధ్యానం చేసిన ఆ కొండ, ఆ పర్వతం పైకి అయితే వెళ్ళడానికైతే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. చూడొచ్చు, ఈ కొండకి చాలా ప్రత్యేకమైన ఒక చరిత్రనైతే ఉందని చెప్తుంటారు ఫ్రెండ్స్. అందులో భాగంగానే కొంచెం మీకు చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. ఆ రమణ మహర్షి యొక్క ధ్యానం చూడొచ్చు. విదేశీయులు ఈ కొండపైకి అయితే చాలామంది వస్తున్నారు. విదేశీయురాలు తన పిల్లాడినైతే నడిపించుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, ఆ పిల్లాడైతే మమ్మల్ని చూసి భయపడుతున్నాడు. ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఆ తిరుమలలో దాదాపు కొన్ని వేల లక్షల మంది ఉంటారు, కానీ అక్కడ నాకు విదేశీయులు మాత్రం కనిపించలేదు. ఒకళ్ళు ఇద్దరు అలా కనిపించారు. బట్ ఈ అరుణాచలంలో మాత్రం దాదాపు ఒక 200-300 మంది విదేశీయులు ఇక్కడైతే మనకు దర్శనం ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఏంటి అంటే దాని వెనుక ఒక చరిత్రనైతే వాళ్ళు చెప్పారు. ఇక్కడ నుండి మేమైతే పాదయాత్రన ఆ కొండపైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. 1.5 కిలోమీటర్ నడవాలి, 1.5 కిలోమీటర్ ఎక్కడమే సరిపోతుంది ఆ కొండపైకి. ఆ రమణ మహర్షి గారు ఇక్కడ ధ్యానించిందంట. అతడి ధ్యానం వల్లనే ఈ కొండ పైన ఆ శివుని లోపల విలీనమైనట్టు మనకు చరిత్రకారులు అయితే చెప్తున్నారు. రమణ మహర్షి యొక్క ఆనవాళ్ళు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. మార్గ మధ్యలో సోడా కానీ, వాటర్ కానీ, సంత్రాలు కానీ జ్యూస్ చేస్తూ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. సో పొద్దున్నే మేమైతే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. అయినా కూడా ఎక్కడమైతే కొంచెం కష్టంగానే అనిపించింది. సో చాలామంది వృద్ధులు కానీ, వయోజకులు కానీ, హ్యాండిక్యాప్డ్స్ కానీ ఇలా చాలామంది ఇక్కడైతే మనకు దర్శనం ఇస్తున్నారు ఫ్రెండ్స్. విదేశీయులు కూడా చాలామంది, వృద్ధుల్లో మహిళలు కూడా కనిపించారు. రమణ మహర్షి యొక్క ఆధ్యాత్మిక కేంద్రమైన ఈ యొక్క కొండపైన వృద్ధులు, మహిళలు ఎక్కువ 90% విదేశీయులు ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు ఫ్రెండ్స్. అందులో ఒక ఉక్రెయిన్ నుండి ఒక మహిళనైతే మాకు పరిచయం అయ్యారు. ఆ ఉక్రెయిన్ మహిళ కూడా ఒక మాటనైతే చెప్పడం జరిగింది. వారిని నేను ఏమని అడిగానంటే, మీరు ఎక్కడి నుండి వచ్చారంటే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఉక్రెయిన్ అని చెప్పారు. సో ఈ అరుణాచలం గురించి మీకు ఏమైనా తెలుసో అంటే
ఆమె షార్ట్కట్లో చెప్పింది. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఆ రమణ మహర్షి గారంట అతని సతీమణి. సో చూడొచ్చు ఫ్రెండ్స్, కొండపైకి అయితే చేరుకున్నాము. ఆ యొక్క అరుణాచల క్షేత్రం అయితే మనకు కొండపై నుండి ఎలా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. నిజంగా జన్మ ధన్యమైనట్టే ఫ్రెండ్స్. మహా అద్భుతం. ఆ అద్భుతాన్ని వీక్షించడానికైతే ఆ రెండు కళ్ళు సరిపోలేదు ఫ్రెండ్స్. ఆ కొండపై నుండి ఎలా కనిపిస్తుందంటే అరుణాచలం మొత్తం సిటీ, చుట్టూ సిటీ, మధ్యలో అరుణాచలేశ్వరుడు. అంటే వన్స్ అపాన్ టైంలో అసలు ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదంట, ఆ మందిరాలే ఉన్నాయంట 1600వ శతాబ్దంలో. కాకపోతే ఇప్పుడు క్రమక్రమేణి అంత గుడి చుట్టూ అంత చెత్త చెదరం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఆ గోపురాలని ఒకసారి కౌంట్ చేయండి ఫ్రెండ్స్. అది కనిపించేది ఫస్ట్ 1 2 3 4 5 6 7 8. ఓన్లీ మనకు 8 గోపురాలే కనిపిస్తున్నాయి, 8 గోపురాలే. చూడండి, మళ్ళీ మధ్యలో 2 చిన్నవి, ఈస్ట్ వెస్ట్ పెద్దవి, నార్త్ ఈస్ట్కు పెద్దవి, మళ్ళీ మధ్యలో చిన్నవి ఉంటాయి 2 వాటి ముందర. సో మొత్తం కలిపి 8 అనుకున్నా. నేను కూడా 8 ఉంటాయని ప్రతిపాదించాను. బట్ ఆ కనిపించని ఒక గోపురం కూడా అందులో దాగి ఉంది ఫ్రెండ్స్. మీరు మంచిగా దాన్ని అబ్జర్వ్ చేయండి. 9వ గోపురం ఎప్పుడు కనిపిస్తుంది అంటే, మేము ఈ కొండపై నుండి 5వ పాయింట్కి చేరుకున్నప్పుడే ఆ 9వ పాయింట్ కనిపిస్తుందంట వాస్తవంగా. అప్పటి వరకు ఆ 9వ గోపురం ఎవరికి కనిపించదు. అంటే మన మానవునికి ఎలా నవ ద్వారాలు ఉంటాయో, నవ గోపురాలను ఇలా నిర్మించారని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆ కనిపించని గోపురం లోపలనే అరుణాచలేశ్వరుడు అయితే ఉంటారని చెప్తున్నారు. సో చూడండి, మీరు ఇప్పటికీ కూడా నేను జూమ్ చేస్తున్నాను చూడండి. నేను కూడా కాసేపు అయితే ధ్యానం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ యొక్క అరుణాచల కొండపైన. నిజంగా చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే, అద్భుతమైన వాతావరణంలో గడపడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇలాంటి పుణ్యక్షేత్రాలని కంపల్సరీ విజిట్ చేయండి, ఆ స్వామివారిని దర్శించండి. నిజంగా ఇది ఒక లైఫ్లో ఒక ఘట్టమని మనం చెప్పుకోవచ్చు. అగ్ని లింగం వెలిసింది ఈ కొండపైననే అని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు. నిజంగా ఇప్పుడైతే పచ్చదనం లేదు కొండపైన, కానీ మనం వింటర్లో వచ్చినట్టయితే చాలా మంచి వ్యూ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఎనీవే, ఇప్పుడు కూడా మనకి చాలా మంచిగా కనిపిస్తున్నారు. నేను జూమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ కనిపించే గోపురానికి వెనకాల ఇంకొక గోపురం చిన్నగా కనిపిస్తుంది చూడండి, అదే 9వ గోపురం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ గోపురం ముందు చిన్నది ఉన్నది చూస్తుందో, అందులోనే స్వామివారు అయితే కొలువై ఉన్నారు. ఆ కనిపించేదే 9వ గోపురం. ఇది మేము వేరే పాయింట్ వద్ద వెళ్ళి మళ్ళీ చూస్తున్నాము, ఫస్ట్ నుండి కాకుండా. చూడొచ్చు. సో మార్గ మధ్యంలో మజ్జిగ కూడా అమ్ముతుంది అమ్మాయి. వాళ్ళకి అయితే అసలే తెలుగు రాదు ఫ్రెండ్స్, మొత్తం వెన్న పొంగడే తనిఖ నీరు, తమిళ్ లాంగ్వేజ్ అయితే మాట్లాడుతున్నారు. ఇక విరూపాక్ష కేవ్స్, మాకైతే నడిచి అలసిపోయాం ఫ్రెండ్స్. నేనైతే బయటనే కూర్చొని ఉండిపోయాను. లోపల చాలా కేవ్స్ ఉన్నాయి.
ధ్యాన కేంద్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మందిర్లు ఉన్నాయి లోపల. ఇది కూడా అమ్మవారి మందిరే ఇది. సో అంతా కొండపైన కూడా చూడండి, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారో, ఇక్కడే స్నానాలు చేయడం, ఇక్కడే ఉండడం. అంత పెద్ద కొండపైన కూడా ఆ కోనేరు ఉన్నది చూడండి, అది బావి అంట. బావిలో కూడా వాటర్ ఉన్నాయి. అయితే ఇది ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంత పెద్ద కొండపైన అలాంటి బావిలో వాటర్ ఉండడం అంటే నాట్ ఏ జోక్ అది. సో ఇది ఒక అమ్మవారి టెంపుల్. ఇది కాళీ అమ్మన్ మాత చూడొచ్చు. సో ఈ అమ్మవారి ముందు నుంచి చూస్తే గోపురం అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 9 గోపురాలు ఉన్నాయి, లెక్క పెట్టండి మీరు. 1 2 3 4, అదే కనిపించని గోపురం ఇప్పుడు కనిపిస్తుంది, 9వ గోపురం. 1 2 3 4 5 6 7 8 9, మొత్తం 9 గోపురాలు. 9 గోపురాలు అయితే దర్శనమిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఒక అమేజింగ్ వ్యూ అని చెప్పుకోవచ్చు. ఇంకా పైన స్కంద మహర్షి, రమణ మహర్షి వాళ్ళ ఇంకా ఉన్నాయంట, కానీ మేము అంత పైకి ఎక్కలేదు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాలంటే 1 డే అవుతుంది అని చెప్పారు. పైనకైతే వెళ్ళలేదు. మళ్ళీ గిరి ప్రదక్షిణకి కూడా వెళ్ళేది ఉంది. సో టైం సరిపోవట్లేదని మేమైతే ఇక్కడ నుండే కిందికి వెళ్తామని చెప్పాము. చూడొచ్చు. ఇప్పుడు లెక్క పెట్టండి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9, 9 గోపురాలు అరుణాచలేశ్వర్. ఇది బ్యాక్ సైడు, అది సౌత్, అటు ఈస్ట్, ఇటు నార్త్. ఆ మధ్యలో కనిపించే పాయింట్లో అదే స్వామివారు అయితే కొలువై ఉన్నారు అక్కడ. సో మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ అరుణాచలం. మనకి అరుణాచలంకి వెళ్ళాలంటే చాలా రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. తిరుపతి నుండి 85 రూపీస్ ఓన్లీ ట్రైన్ టికెటు. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి రోజు మధ్యాహ్నం 1 నుండి 2 o'clock మధ్యాహ్నం స్టార్ట్ అవుతుందంట ట్రైన్. 85 రూపీస్తో ట్రైన్ రైల్వే స్టేషన్లో దిగి, నేను కూడా వాటిని కౌంట్ చేస్తున్నాను చూడండి ఎన్ని మందిరాలు ఉన్నాయని, గోపురాలు. సో ఇది అరుణాచలం యొక్క. మేము మళ్ళీ కిందికి వచ్చాము. కిందికి ఎలా వచ్చామంటే అక్కడ నుండి ఆ గుట్టకి కూడా అన్ని ఇండ్లు అయితే కట్టేసుకున్నారు ఫ్రెండ్స్. అంత పైనుండి అయితే మేము కిందికి వచ్చాము. సో ఇదే మార్గము. అది వెనకాల రాత్రి మేము వచ్చి స్టే చేసిన గోపురము ఇది. అది వెస్ట్, ఇది కనిపించేది సౌత్ గేట్. ఇది సారీ నార్త్ గేటు. ఈ మేము వచ్చిన ప్లేసు. ఇప్పుడు నార్త్ గేట్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఎంట్రన్స్ కూడా నార్త్ గేట్ నుండే ఉంది. నార్త్ గేటు ఇక్కడ నుండే మనం లోనికి అయితే ప్రవేశం అయితే ఉంది.
సో చూడొచ్చు ఎంత పెద్ద ఉందో గోపురం. ఇదేంటి అంటే అమ్మన్ గోపురం. ఓకే ఫ్రెండ్స్, అమ్మన్ గోపురం అంట. సో తమిళ్లో రాశారు. అలా అంటే ఆ మీనింగ్ ఏంటో కూడా మనకు తెలియదు. సో ఇది ఉత్తర ద్వారం. ఇక్కడ నుండే మనమైతే లోనికి వెళ్ళాలి. సో లోనికి వెళ్ళిన తర్వాత కూడా నేను మీకు చూపించడానికైతే ప్రయత్నించాను ఫ్రెండ్స్. లోపలి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ లైట్స్ ఫోకస్ చేయడం వల్ల సరిగా కనిపించలేదు. ఇది లోపల ఎంట్రన్స్లో ఉంటుంది. ఇంకా చాలా ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్. అరుణాచలేశ్వరుని దర్శనం కోసం ముందు నంది ఉన్నది చూడండి. ఇక నంది వచ్చింది అంటే స్వామివారు కూడా మనకు దర్శనమిస్తారు. అదే స్వామివారి యొక్క సన్నిధి. దర్శనం చేసుకొని మళ్ళీ మేము వెనకాలకి వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ ప్రసాదాలు లడ్డూల కౌంటర్ అయితే ఉంటుంది. సో అదే కనిపించేదే ఆ గోపురంలోనే స్వామివారు ఉన్నారు. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. సో ఇక్కడ ప్రసాదాలు పులిహోర లడ్డూలు ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇదే గోపురం ఫ్రెండ్స్. ఇవి మనకు కనిపించేదే 9వ గోపురం. ఇదే మనకి గుట్టపైన నుంచి కనిపించలేదు, మళ్ళీ కొంచెం సైడ్కి వచ్చిన తర్వాత కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికి అర్థం కాదు ఎన్ని గోపురాలు ఉన్నాయి ఏంటి అనేది. అదే ఈ మహత్యం ఇక్కడ. సో ఈ గోపురం నుండి ఇది మళ్ళీ నడుచుకుంటూ ఫ్రంట్ గోపురంకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది రాజగోపురం. రాజగోపురం అంటే ఈస్ట్ ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. సో ఇది ఆ అరుణాచలేశ్వర క్షేత్రం యొక్క విశిష్టత అండ్ వ్యూస్. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా విజిట్ చేయండి, స్వామివారిని దర్శించుకోండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నన్ను ఎల్లవేళలా నన్ను మీ ఆశీర్వాదాలతో దీవించండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోను మీరు ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడు కూడా మీ అందరి ప్రోత్సాహంతోనే నేను ఉంటానని కూడా మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. సో మరి మీరు ఎప్పుడు వెళ్తారో కూడా కామెంట్ చేయండి అరుణాచలానికి. సో మళ్ళీ ఫ్రంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళి ప్యాకప్ అయ్యి గోల్డెన్ టెంపుల్ వెళ్ళడానికి అయితే మళ్ళీ మన గిరి ప్రదక్షిణలో భాగంగా ఇక్కడ చాలా క్రౌడ్ ఉండే ఫ్రెండ్స్. అది మోక్ష మార్గం. ఇది మోక్ష మార్గం కనిపించేది. ఇదైతే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మోక్ష మార్గం నన్నైతే చాలా ఆకట్టుకుంది. చాలామంది అయితే ఈ మోక్ష మార్గాన్ని అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. ఇదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇందులోంచి వచ్చిన వారికి అయితే చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందని చెప్తున్నారు. సో మేము కూడా వచ్చాము మోక్ష మార్గం నుండి. సో మరి మీరు కూడా ఎప్పుడు వస్తారో తెలియజేయండి. మోక్ష గుండం ఎంత పవిత్రతతో వస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. చివరకు నేను కూడా వచ్చేసాను. సో నిజంగా ఇదొక అద్భుతం అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్.
ఈ టూర్ వల్ల చాలా నేను నేర్చుకున్నవి కొత్తగా